మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు చెన్నైలో ఒక విశిష్ట అతిథిని కలవటం జరిగింది. ఆ విశిష్ట అతిథి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలే. 1993-94 ప్రాంతంలో చలనచిత్ర రంగంలో ప్రవేశించి తన యొక్క నటనతో హావభావాలతో తెలుగు ప్రేక్షకులందరినీ నవ్వించి కవ్వించి మైమరిపించి మురిపించిన ప్రముఖ హాస్య నటి పాకీజా మనతో ఉన్నారు. ఈరోజు ఆవిడ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే సామెత ఆధారంగా కనీసం పూట గడవని పరిస్థితుల్లో దయనీయ దుస్థితిలో ఉన్న పాకీజా అలియాస్ వాస్కీతో ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం పరమేశ్వరుడు. ఎలా ఉన్నారు అంటే బాగున్నారా అని అనలేం, కానీ ఎలా ఉన్నారని అడగగలం. పరమేశ్వరుడు అని పిలిచాను. అంటే పరమేశ్వరుడు అంటే ఉంది దేవుడు. సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు అందరూ దేవుడు కదా. దేవుడు వచ్చి భగవంతుడు స్ట్రైట్గా రారు. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చావు. నేను బాగా లేదు నైనా, చాలా కష్టమే అంటే ఇప్పుడు నా గురించి చెప్పారు మన మీడియా ముందు. 91 అసెంబ్లీ రౌడీ. అప్పటి నుంచి మనకు ఆంధ్రాలో పాకీజా అని పేరు వచ్చింది. నా గురుగారు ఏమో మోహన్ బాబు గారు. ఎందుకు అమ్మ స్టార్టింగ్ నుంచి ఇది చెప్తున్నానంటే చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను మనకు అక్కడ ఆంధ్రాలో ఐ డ్రీమ్స్ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను. ఫస్ట్ వచ్చి టీవీలో రోషన్ అని ఆయన వచ్చి ఒక 2-3 ఇయర్స్ ముందు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇది ఇలాగే మద్రాసుకు వచ్చారు. వచ్చి అంటే వాస్తవానికి నేను మీరు దయనీయమైన దుస్థితిలో ఉన్నారనే సంగతి చూసి కూడా రోషన్ చేసిన వీడియో ద్వారా అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఉన్నారమ్మా అని అడిగారు కదా, మళ్ళీ రోడ్డు మీద వచ్చేసాను కదా. ఇప్పుడు మీరే కదా ఇడ్లీ కాఫీ తెప్పించి ఇక్కడ పిలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎందుకు ఫ్రమ్ ద బిగినింగ్ అలాగనే రోడ్డు మీద తిరిగినప్పుడు వాళ్ళు రోషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. అది ప్రయోజనం లేకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సేమ్ రూటు మా సొంత ఊరు వెళ్ళిపోయాను కారేకుడికి. ఫస్ట్ అలాగే ఏ రూట్లో తిరిగానో తినడానికి వీళ్ళకుండా తిరిగానో ఇప్పుడు 3 ఇయర్స్ లోపల ఇలాగ మళ్ళీ వచ్చేసింది. అంటే మీకు చాలా మంది హెల్ప్ చేశారు. అది మన ఏపీలో తెలంగాణలో, తమిళనాడులో లేదు. తమిళనాడులో ఒక నయా పైసా కూడా సహాయం రాలే. నేను అందుకే చెప్తున్నాను. 2-3 ఇయర్స్ ముందు రోషన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకొని ఒక 4.5 lakhs అలా 5 లోపల వచ్చింది. 5 lakhs లోపల ఇది నేను అక్కడికి హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాను. అక్కడ ఇల్లు తీసుకున్నాను, మంచం తీసుకున్నాను, బీరో అట్లా తీసుకున్నప్పుడు ఇలాగ వెళ్ళిపోయింది ఆ డబ్బులు. వేరే రూట్లో వెళ్ళట్లేదు. చిరంజీవి అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చారు, నాగేంద్ర బాబు అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చారు. రవితేజ అమ్మ ఉన్నారు కదా, రాజలక్ష్మి గారు తమ్ముడు రవితేజ వాళ్ళు ఫ్యామిలీ ఏమో 20,000 20,000 ఒక 10 చీరలు పంపించారు అమ్మగారు రాజలక్ష్మి గారు. కొద్దిగా మామిడి పండు ఇదంతా నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు పంపించారు. తర్వాత మన ఏపీ తెలంగాణలో ప్రజలు 50, 100, 2,000, 3,000, 5,000 అలాగ వచ్చింది. టోటల్గా 4.5 lakhs 5 lakhs వచ్చింది పరమేశ్వరుడు. కానీ వాళ్ళు ఏం చెప్పేశారు, 15 lakhs ఇచ్చేశాను. పాకీజా గారికి 15 లక్షలు వచ్చింది మన ఏపీలో. అలాగని రోషన్ వచ్చి ఇక్కడ తమిళనాడులో ఒక లేడీ యాంకర్ వాళ్ళు, తను కూడా ఒక ఛానల్లో లేడీ యాంకరు ఇక్కడ మద్రాసులో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ చెప్తున్నారు. రోషన్ 15 లక్షలు ఇచ్చాను అక్క మేము ఈ టీవీ వాళ్ళు ఒక ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో నుంచి 15 lakhs ఇచ్చాము. అది ఏమో పాకీజా తిరుపతిలో వెళ్ళి భిక్షాటం చేసుకుంటుంది. ఆ డబ్బులు మొత్తం ఏం చేసిందో అని చెప్తున్నారు. తమ్ముడు పరమేశ్వరుడు, నేను ఒకటి చెప్పనా, నాకంటా చిన్న మీరు ఇప్పుడు మీ ఛానల్లో నాకు సహాయం వస్తే నా ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తాయా? బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా? నాకంటే నేను 10th క్లాసే చదివా. మీరంతా ఇప్పుడు చూడు, బాబు వచ్చాడు మీ ఫ్యామిలీలో, మీ అమ్మాయి మీ బాబు నేను చూశాను. మీరంతా బాగా చదివి మీడియాలో వచ్చారు. మేమంతా అట్లా కాదు. అప్పుడు 10th చదివాను. నువ్వు చదివిన కుర్రాడు, నేను చెప్తున్నాను బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందా లేదా పరమేశ్వరుడు? ఉంటుంది, ఖచ్చితంగా. నేను చూపిస్తా. కారైకుడిలో ఇప్పుడు మా పొలటూరులో ఉన్నాను పరమేశ్వరుడు. 1000 రూపాయలు అత్తి కట్టుకో లేదు. ఆ రోజు ఏడిసానా 1000 రూపాయలు పంపించని.
పంపించావా లేదా నాకు? అలాగ పొజిషన్లో ఉన్నాను పరమేశ్వరుడు. వీళ్ళు 15 lakhs ఇస్తే 1000 రూపాయలు అత్తి కట్టికుంటేదికి 2 ఇడ్లీకి ఒక పొంగల్కి నేను ఎంతకి రోడ్డు మీద తిరగాలి? ఎందుకు అలాగ అబద్ధం చెప్పారు? బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఏపీ తెలంగాణలో నాకు. పాకీజా ఏంటి 15 లక్షం మనం సహాయం చేసి కారేకుడిలో తీసుకుని పోయి సేఫ్టీ చేసేది భిక్షాడం చేసుకుంటుందా అంటున్నారు అందరూ మన వాళ్ళు. ఎప్పుడు ఏపీ తెలంగాణలో నుంచి నాకు 500, 2000, 1000 నా అకౌంట్లో జీపే వస్తానే ఉంటుంది. అంటే విజయవాడ అవును యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ వేశారు తప్పకుండా. వీళ్ళు ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత పరమేశ్వరుడు శుభ్రంగా ఒక నయా పైసా కూడా రాలేదు. అయ్యా ఏంటి ఇలాగ డబ్బులు సేఫ్టీ చేసుకుంటుందా, మరి డబ్బులు లేకుండా ఇది నాటకాలు ఆడుతుందా, ఏడుచుందంతా నాటకం అని ప్రజలు కమాండ్స్ వేసేస్తారు. అయ్యా దీనికి 1000 రూపాయలు కూడా 50 రూపాయలు కూడా పంపించకూడదని ఇది కమాండ్స్ వస్తుంది. ఎందుకు అలాగ నా పేరు పాడు చేశారు? ఎందుకు ఆ లేడీ యాంకర్ చెప్తుంది, రోషన్ 15 లక్షలు ఇచ్చావా పాకీజాకి, మా ఇంటికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే 1000 రూపాయలు 500 2000 అలాగ కట్టుగా డబ్బులు పెట్టుకుంటుంది, ఎందుకు మీరు 15 lakhs ఇచ్చారు? సడన్లీగా ఇలాగ ఇంటర్వ్యూ చూసి డబ్బులే రాలేదు పరమేశ్వరుడు నాకు. ఎందుకు అలాగ అబద్ధం చెప్పాలి? అంటే ఫస్ట్ మేల్ జరిగింది, తర్వాత దాని వల్లనే మీకు ఇబ్బంది జరిగింది. అదే సగాయం ఆకు పెట్టి అన్నం పెట్టి ఆ పచ్చడిలు మొత్తం పెట్టేసి దాంట్లో మట్టి వేసేస్తే నేను ఎలాగ తింటేది? బ్యాడ్ నేమ్ వచ్చేసింది నాకు. సహాయం చేసి మంచి పేరు తీసుకుంటూ ఇలాగ చేసేసింది అని బ్యాడ్ నేమ్ వాళ్ళే పెట్టేశారు. ఇప్పుడు నాకు బ్యాడ్ నేమ్ తమిళనాడులో ఒక నయ పైసా కూడా రాలే, ఒక టీ కూడా ఎవరు తప్పి ఇవ్వలే. ఏపీ తెలంగాణలో నాకు అన్నీ వస్తుంది. చీరలు ఇదిగో ఈ చీరలు కాటన్ చీరలు హైదరాబాద్ వచ్చినప్పుడు రవితేజ అమ్మగారు 10 చీరలు ఇచ్చారా? ఇలాంటి చీరలు పరమేశ్వరుడు 10 చీరలు అన్ని కాస్ట్లీ. ఇదంతా ఒక 2000. ఇది సింపుల్గా ఉంటుందని అనుకోకూడదు, ఇదంతా కాస్ట్లీ. కోట్లుగా డబ్బులు ఉంది. చాలా పెద్దవాళ్ళు. ఆయన వచ్చి అమెరికాలో ఉన్న ఆ కుర్రాడు వాళ్ళు డాడీ మమ్మీ నన్ను పిలుచుకొని అక్కడ మన సిటీ టవర్ ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ 21 ఇది లిఫ్ట్ ఉంది అపార్ట్మెంటు, వాళ్ళు పిలుచుకొని పాకీజా అమ్మని ఈ చీరలు పెట్టి కాజులు పెట్టి మన ఏపీలో పసుప కుంకు కొప్పరక అన్నీ పెట్టి 1000 రూపాయలు పెట్టి నాకు ఇచ్చారు. ట్రైన్లో టికెట్ కూడా పెట్టి అమ్మగారు రాండి అని. ఇలాగ హెల్ప్ వచ్చినప్పుడు వీళ్ళు ఇలాగ బ్యాడ్ నేను చేసేస్తారు కదా. ఒక్క ఫోన్ కూడా రాలేదు పరమేశ్వరుడు. అందుకే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇప్పుడు సడన్లీగా మీరు ఇప్పుడు నేను చాలా అమ్మ వచ్చి ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. మా మూవీలో నుంచి పెన్షన్ రాలే. ముఖ్యమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టుకుంటారు. చాలా కష్టంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆంధ్ర ముఖ్యమంత్రికి నేను ఇలాగ అడుగుతున్నాడు, ఒక 1000 రూపాయలు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు నాకు ఏదైనా మీరు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బులు కాదు, పెన్షన్ కానీ ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ తమ్ముడు డిప్యూటీ సీఎం కూడా దండం పెట్టుకున్నాను. ఆయన 3 నెలల ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు 3 నెలల ముందు హైదరాబాద్ విజయవాడ వచ్చాను. ట్రైన్ కూడా డబ్బులు లేదు. నార్మల్ క్లాసులో సెంట్రల్ కంపార్ట్ టాయిలెట్ దగ్గర కూర్చొని విజయవాడ వచ్చాను. కనకదుర్గ మొక్కుకున్నాడు. కనకదుర్గ మొక్కుకున్నప్పుడు రోడ్డు మీద కొబ్బరి పండు అమ్ముతున్నారు చూడు, వాళ్ళు అమ్మ ఇదిగోండి 200 100 రూపాయలని ఇచ్చి అంత ప్రేమతో చూసుకుంటూ నన్ను, అమ్మగారు మేము ఉన్నామమ్మా, మీరు ఏడకూడదమ్మా, మీరు వెళ్ళండి కనకదుర్గ మొక్కుకొని రండి, మీరు బాగా వచ్చేస్తారని చెప్పారు. నేను ఎప్పుడు కనకదుర్గ మొక్కుగల. అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు చాలా షూటింగ్ వెళ్ళాను అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వచ్చి నేను డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళాను మంగళగిరి. అక్కడ వాళ్ళు జనసేన పార్టీ ఫస్ట్ సెక్రటరీకి వెళ్ళాను. అక్కడ చెప్పేశారు, ముఖ్యమంత్రిని కలువది చాలా కష్టం అమ్మా, అపాయింట్మెంట్ దొరకదు, మీరు ఇంత దూరం వచ్చారు కదమ్మా, అక్కడ డిప్యూటీ సీఎంకి వెళ్ళండి. అప్పుడు ముఖ్యమంత్రి కారులో వచ్చారు. రోడ్డు మీద దండం పెట్టుకున్నామంటే పోలీసు వాళ్ళు ఏదైనా తమిళనాడు పోలీసు వేరు ఆంధ్ర పోలీసు వేరు కదా అని వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నేను ముఖ్యమంత్రి చూడలే. డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి లెటర్ రాసి ఇచ్చాను. పరమేశ్వరుడు పాకీజా అమ్మ నమస్కారం, ఆల్రెడీ చిరంజీవి అన్న నాగేంద్రబాబు అన్న 2 లక్షలు ఇచ్చారు తమ్ముడు, మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు నాకు అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, నా గురుగారు మోహన్ బాబు గారు ఉన్నప్పుడు, అప్పుడు రాజ్యసభ ఎంపీ, అప్పుడు నాకు బాగా పరిచయం. మర్చిపోయారో ఏమో, స్టూడియోలో వచ్చి దండం పెట్టుకుంటాను.
ఏపీ ముఖ్యమంత్రికి. ఎందుకు అమ్మ చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ సీఎం ముఖ్యమంత్రి తమ్ముడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం వాళ్ళు ఇద్దరు, నేను ఈ మీడియాల నుంచి నేను ఇలాగ పెట్టుకుంటాను తమ్ముడు, నేను ఖచ్చితంగా లేదు నాకు అలాంటి పొజిషన్, నేను ఊరి వేసుకుని చనిపోతామంటే నాకు మనసు రాలేదు. నేను ఆల్రెడీ ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలాగ బ్యాడ్ నేమ్ చెప్పేశారు. దాంట్లో నుంచి నాకు ఆంధ్ర ఏపీలో రాలేదు. ఇలా అయితే తమ్ముడు నాకు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు దండం పెట్టేది ముఖ్యమంత్రి గారికి, నీకు కాదు. ఇది వచ్చి ఏపీ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం తమ్ముడు నాకంటే చిన్న, ఆయన కాలు కూడా పట్టుకుంటాడు. చాలా ఖచ్చితంగా ఈ వీడియో ముఖ్యమంత్రి గారి దృష్టికి లేదా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే పవన్ కళ్యాణ్ తమ్ముడు లేదు పరమేశ్వరుడు, నేను అసెంబ్లీకి వెళ్ళి వచ్చినప్పుడు దారిలో భోజనానికి ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్. అప్పుడు రోడ్డు మీద నిన్నప్పుడు పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళిపోమ్మ, రోడ్డు మీద నిక్కకూడదు, మీ తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ఉన్నప్పుడు మీరు రోడ్డు మీద ఉన్నారు, కానీ ఇక్కడ వాళ్ళు పోలీసుకు నేను మర్యాద ఇవ్వాలి కదా, లోపలికి వెళ్ళిపోయాను. కానీ కారు వచ్చినప్పుడు కారు స్లో అయిపోయింది. నాతో పాటు ప్రజలు కూడా నేను దండం పెట్టుకున్నాను కదా, ఇలాగనే తమిళనాడు ముఖ్యమంత్రికి పెడతాను, అమ్మగారికి జయలలితకి, అలాగనే తమ్ముడుకు పెట్టాను. కారు స్లో చేశారు తమ్ముడు, కారు స్లో చేసి ఇలా చూసి అయ్య బాబాయ్ అదంతా బుల్లెట్ ప్రూఫ్ కదా, వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకు నేను కనిపిస్తా, నాకు కనిపించలేదు. కానీ స్లో చేసి నేను దండం పెట్టుకున్నప్పుడు ఇలాగ వెళ్ళిపోయారు. నేను పిలుస్తారో నేను ఆర్వంగా ఉన్నాను, తమ్ముడు గారు పిలవట్లేదు. అది తర్వాత ఎంతవరకు ఏమి రిప్లై రాలేదా? లేదు నైనా, 3 నెలలు అయింది, అక్కడ ఏమి జరిగిందో తెలీదు. ఇక్కడ తమిళనాట్ల నుంచి ఈ ఎడపాడి పళనిస్వామి కానీ ఇక్కడ తమిళనాట్లో ఉన్నవాళ్ళు ఏదో అక్కడ రాసి అలాంటి మనిషి అలాగే చెప్పితే కూడా మన డిప్యూటీ సీఎం ఆయన పాపం అలాగ మనసు తమిళనాడు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఏపీ తెలంగాణ గురించి నాకు తెలీదు. నేను యాక్ట్ చేసినప్పుడు 91లో అప్పుడు వచ్చి ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నో తెలంగాణ. సో నాకు తెలిసేదంతా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఆంధ్రప్రదేశ్లు అంతే పరమేశ్వరుడు. నాకు దీనికంటే నాకు 3 నెలలు అయింది, ఒక ఫోన్ కూడా రాలేదు తమిళనాట్ల నుంచి. ఎవరు ఏం చెప్తారో పవర్ స్టార్ తమ్ముడికి డిప్యూటీ సీఎంకి ఒక ఆవిడి ముసురావిడి అక్కడ మన ఇదిలో అసెంబ్లీలో లెటర్ రాసింది. నాకు తెలుగు ఓన్లీ స్పీకింగ్ ఓన్లీ, అమ్మకి రాయడానికి ఓన్లీ స్పీకింగ్, రాయడానికి రాదు. అప్పుడు ఆవిడ చెప్పింది, అవును పాకిజా నీ గురించి నాకు తెలుసు, ఖచ్చితంగా నీకు పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి కానీ హెల్ప్ వస్తుంది, ఇదిగో ఇలాగ రాసింది, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ ఆఫీస్లో పని ఇవ్వండి అని. ఆ లెటరు అక్కడ మంగళగిరికి వెళ్ళి జనసేన పార్టీ ఆఫీస్లో ఇచ్చాను. అది ఎందుకు బాబు గారు డిప్యూటీ సీఎం లాడ్లేజీకి పోయిందా? ఎలాగ పోలేకుండా ఉండదు, బాగా భోజనం పెట్టారు, ఎంత బాగా అమ్మగారు ఏసీ, ఫుల్ ఏసీ, ఎందుకంటే క్యారవన్ అక్కడ గుంటూరు బైపాస్ లో బిల్డింగ్ జరుగుతూనే ఉంది కదా, అది అక్కడ కూర్చొని అమ్మని ప్రేమతో బాగా బిర్యానీ పెట్టారు, వెజ్ బిర్యానీ. ఇప్పుడు మనం ఏం తింటామో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అదే, చిరంజీవి అన్నా కూడా మనం ఏం తింటామో అదే తింటారు, డిప్యూటీ సీఎం కూడా అదే. వాళ్ళు ఫ్యామిలీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే షూటింగ్ స్పాట్లో చూశాను కదా నైనా, అలాంటి మంచి ఫ్యామిలీ. నాకు వాళ్ళ సహాయం చేయలేకుండా పోయేదికి ఇంపార్టెంట్ కారణం పరమేశ్వరుడికే తెలుసు, ఎందుకు చేయట్లేదు. తమిళనాట్ల నుంచి ఎడపాడి పళనిస్వామి అంటే ఏడీఎంకే, నేను ఏడీఎంకే స్పీకర్ కదా, ఇప్పుడు వాళ్ళు అమ్మ చనిపోయింది కదా. జయలలిత గారు ఉన్నప్పుడు కూడా బాగా కీలకమైన పాత్ర పోషించారని అది అవును కరెక్ట్. అప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు నేను బాగా ఉన్నాను పరమేశ్వరుడు. లేదు ఇప్పుడు నేను బయటికి వచ్చేసాను, వాళ్ళ గురించి ఇంటర్వ్యూ ఇచ్చేసాను, స్పీకర్కు మర్యాద లేదు. ఇంత తిరుగుతున్నాను కదా పరమేశ్వరుడు, ఇంత తినటానికి మీరు ఏపీల నుంచి వచ్చి అమ్మకు భోజనం తెప్పించి ఏదో ఇచ్చిపోతున్నారు కదా, ఏపీ ముఖ్యమంత్రి నాలెడ్జ్కి తీసుకుని పోతున్నారు కదా. తమిళనాడులో నేను ఎంజీఆర్ గారు పేరు పెట్టి, నా డాడీ ఏమో ఎంజీఆర్ గారితో పని చేసిన వారు, ఇంత నేను అమ్మగారు నాకు స్పీకర్గా ఇచ్చారు కదా, ఎందుకు ఏడీఎంకే స్పీకర్ ఆ సైడ్ నుంచి నాకు హెల్ప్ రాలేదు, ఎందుకు నన్ను పిలిపించుకోలేదు, ఎందుకు కారైకుడిల నుంచి మీరు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ వచ్చారు, నైట్ బస్ ఎక్కి అమ్మ మీరు వచ్చేయండి డబ్బులు ఇస్తానని నన్ను పిలుచుకున్నారు కదా, ఎందుకు వీళ్ళు? అందుకే ఎడపాడి పళనిస్వామి మీద నాకు డౌట్. పళనిస్వామి ఒకవేళ, ఎందుకంటే తమ్ముడు కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం ఎడపాడి పళనిస్వామికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, అంటే పొలిటికల్ లెవెల్. నేను బ్యాడ్గా చెప్పలే. ఇప్పుడు 2 సార్లు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన మద్రాసుకు వచ్చి
తంది టీవీ ఉంది కదా, తంది టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ కూర్చుంటూ తమిళ్లో మాట్లాడుతున్నాడు తమ్ముడు డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత మీకు తమిళనాడులో ఎవరు చాలా మంది హీరోలు పరమేశ్వరుడు తమ్ముడు అల్టిమేట్ సార్ అజిత్ ఫ్యాన్ నేను, ఆయనే సహాయం చేయట్లే, ఇంత ఏడుచుకొని వీడియో పెడుతున్నాను. నాకు ఏపీలో నాకు నచ్చిన హీరో రామ్ చరణ్, అన్నయ్య చిరంజీవి అన్నయ్య డాన్స్, అన్నయ్య వచ్చి తమిళ్లో యాక్ట్ చేసినప్పుడే నాకు పరిచయం. అప్పుడు వాళ్ళు సినిమాలో నేను చేయలేకపోతే కూడా అన్నయ్య తమిళనాడులో పరిచయం నాకు, చిరంజీవి అన్న, నాగేంద్ర బాబు అన్న నాకు పరిచయం లేదు. ఏపీలో నాకు రామ్ చరణ్ నాకు నచ్చిన హీరో. అలానే ఇక్కడ తమిళనాడులో అల్టిమేట్ స్టార్ అజిత్. ఒక్క నయ పైస కూడా రాలేదు పరమేశ్వరుడు. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళట్లే, స్ట్రైట్గా వెళ్ళట్లే. ఇలాంటి మీడియాలో చెప్తున్నాను, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు మీకు మాత్రం చేయట్లేదు? ఇలాగ తమిళనాడు ఇప్పుడు మేము మామూలుగా చూసినప్పుడు ఏంటంటే తమిళ హీరోలు లేదా ఇక్కడున్న నాయకులు కానీ ఏదైనా జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కేంద్రానికి లేదా ఇతర సేవా కార్యక్రమాలకు కోట్లు ఇచ్చారని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవును తమ్ముడు. ఇక్కడున్న హీరోలు కొంతమంది ఎవరైతే వాడు స్పందించి 10 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారు, 50 కోట్లు ఇచ్చారు. మరి మీలాంటి దీనస్థితిలో ఉన్న లేదు 10,000 రాలేదు, కోట్లు అంటే అదంతా మన ఏపీలో. కోట్లు 50 లక్షం అదంతా మన ఏపీలోనే హెల్ప్. ఒక ఫైటరు 2 కిడ్నీ ఫెయిలరు, అది ఆయనకు కూడా పొన్నంబలం, ఆయనకైనా మన చిరంజీవి అన్న 50 లక్షలు ఖర్చు పెట్టి 2 కిడ్నీ మార్చేశారు. అలాగనే మన ఏపీ ఆయనకు కూడా తెలుగు వాళ్ళే సహాయం చేశారు. అవును, 100%, 1000% ఓన్లీ ఏపీ. తమిళ సినిమా యాక్టర్ అయితే, కామెడీ యాక్టర్ నేను, విల్లెను, అందరికీ ఏపీలో మాత్రమే, అది కూడా మెగా పవర్ స్టార్ ఫ్యామిలీయే, వేరే ఎవ్వరు ఇవ్వట్ల. మరి మీ గురువు గారు మోహన్ బాబు గారు అది ఐఎమ్ సో సారీ. అయ్యో బాబు పరమేశ్వరుడు బాగా గుర్తుపెట్టావు. నా గురుగారు కొడుకు 2 కన్నుల లెన్స్ ఉంది పరమేశ్వరుడు. అవునవును, అప్పుడు విన్నాను. అన్ని నీకు ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేయవద్దు. 1,00,000 రూపాయలు మా మూవీ కార్డు ఇచ్చాడు. నా గురుగారు ఏమో లండన్లో ఉన్నప్పుడు మాట్లాడారు. విష్ణు మంచు లైన్లో వచ్చి, ఆంటీ నేను ఉన్నాను అప్పుడు, దీనికంటే మీ కుర్రాడు ఉన్నాడు కదా, వీడికంటే చిన్న విష్ణు మంచు, నేను అసెంబ్లీ రోడ్ యాక్ట్ చేసినప్పుడు ఇలాగా నాతో పాటు తిరుగుతారు ఫిల్మ్ నగర్ మొత్తం. ఆ కొత్త ఇల్లు అక్కడనే అసెంబ్లీ రోడ్ షూటింగ్, నేను బ్రహ్మానందం, దివ్య భారతి అందరూ అక్కడే ఉంటాం. ఎందుకు చెప్తున్నా అంటే అలాగే తిరిగిన వారు ఇప్పుడు వచ్చి ప్రెసిడెంట్. అప్పుడు నాకు ఐఎమ్ సో హ్యాపీ. అప్పుడు నన్ను పిలిపించుకొని, అంటే ఇదిగోండి కార్డు అని ఇచ్చి, వాళ్ళు కళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళ సహాయం అంతే. ఓన్లీ మెగా పవర్ స్టార్ అండ్ మా గురుగారు ఫ్యామిలీ, నయా పైసా రాలేదు. మీకు అసలు సినిమాల్లో ఎప్పుడు అవకాశం వచ్చింది? మీరు ఎట్లా సినీ రంగ ప్రవేశం చేసి? తమిళ తెలుగు అసలు మొదట అసలు ఏ పిక్చర్ లో మీరు నటించారు? మన తెలుగులో వచ్చి అసెంబ్లీ రౌడీ 91, దానికి ముందు 87, 89 తమిళ్. కానీ తమిళ్లో వచ్చి నాకు పేరు లేదు. ఇన్ని సినిమాలు చేశాను. వాసుకి అని పేరు తమిళ్లో ఎంజీఆర్ గారు పెట్టారు. మన ఏపీ లాగులో పాకీజా అంటే ఇప్పుడు కూడా అమ్మగారు నా కౌలించుకొని ముద్దు పెట్టుకుంటే మిమ్మల్ని సినిమాలో తెచ్చింది ఎంజీఆర్ గారు. ఎంజీఆర్ గారితో మా డాడీ పని చేశారు. సినిమాకి నేనే వచ్చేసా. మా ఇంట్లో సినిమాకు ఒప్పుకోలేదు కదా. నేను ఆల్రెడీ మన ఏపీలో ఇంటర్వ్యూలో చెప్పాను, ఇలాగ జరిగింది. ఎందుకంటే బాబు ఇప్పుడు మీరు చాలా డిడికల్ పొజిషన్లో ఇంటర్వ్యూ చేసుకున్నారు. పరమేశ్వరుడు సేమ్ పొజిషను, కారేకుడిలో ఏమీ లేదు. పనికి పోతామంటే పని మీకు ఏజ్ అయిపోయిందమ్మా, మీరు ఎలాగ పని చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా పని లేదు, 60 అయిపోయింది అమ్మకి, 60 దాటిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మీకు ఎవరు సీరియల్స్ కానీ లేదు? అయ్యే అక్కడ కూడా అంటే మీరు మామూలుగా మీ ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు మీరు ఏమడిగారంటే, నాకు డబ్బు వద్దు, నాకు పని చూపించండి, అవును నేను నటిస్తాను. అవును, అదే అప్పుడు అన్నయ్య కూడా అడిగారు, నాగేంద్ర బాబు అన్న, నువ్వు ఇక్కడ వచ్చేస్తే నీకు అన్నీ వచ్చేస్తామని. వచ్చాను, ఒక్క సీరియలే వచ్చింది. ఆ ఒక్క సీరియల్లో కూడా డబ్బులు చాలా డిలే చేసేసారు. తర్వాత అది వచ్చి నా ఫ్రెండ్ జయలలిత, అది ఆ డబ్బులు తెప్పించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అదే నాకు హెల్ప్ చేసింది. ఇంటర్వ్యూలో నంబర్ ఇచ్చింది, రోషన్ వాళ్ళకు నంబర్ ఇచ్చింది. ఇదంతా నా ఫ్రెండే, నాకు తమిళ్లో పరిచయం. అది ఒక సీరియల్ చెప్పింది. తర్వాత నేను ఇక్కడ వచ్చి 6 నెలలు ఉన్నాను కదా. 10,000 హైదరాబాదు, ఫిలిం నగరు, కృష్ణానగరు, యూసుఫ్ గూడ, వైజాగ్ సత్య గురించి చెప్పాలి ఇప్పుడు నేను. ఇప్పుడు వైజాగ్ సత్య వచ్చి అక్కడ ఆ యూసుఫ్ గూడలో నాకు ఇల్లు ఆయనే, తమ్ముడే ఇది చేశాడు. అద్దెకి 2 నెలలు బ్రోకర్ కమిషన్ లేకుండా, తమిళనాడులోనే బ్రోకర్ కమిషన్, మన ఏపీ తెలంగాణలో అట్లా కాదు. అప్పుడు వైజాగ్ తెచ్చి ఆ ఇల్లు చూపించాడు. అది 10,000.
అక్కడ అక్కడ పోయి 6 నెలలు వెయిట్ చేశాను, ఒక్క షార్ట్ ఫిలిం కూడా రాలేదుగా. దాంట్లోనే వెళ్ళిపోయింది కదా చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులు. నా డబ్బులు ఎలాగ పోయింది? 4 lakhs 5 lakhs కారైకుడి, హైదరాబాదు, మళ్ళీ ఇట్టు అట్టు తిరిగి తిరిగి మొత్తం ట్రైన్ టికెట్లో పోయేది, సెకండ్ క్లాస్లో పోయేది, ఫస్ట్ క్లాస్లో పోయేది, ఫ్లైట్లో పోయేది, అక్కడ ఇల్లు మార్చుకుంటేది, ఇక్కడ ఇలాగనే పోయింది. వేరే విధంగా పోలేదు, వేరే రూట్లో నా డబ్బులు పోలేదు. ఇటు తిరిగి తిరిగి వెళ్ళిపోయింది, ఖర్చుకి వెళ్ళిపోయింది. మీరు మొత్తం ఎన్ని సినిమాలు నటించారు? తెలుగులో 50, తెలుగులో మొత్తం టోటల్ అన్ని భాషలు అన్ని 125. 120. మరి అప్పుడు మీకు రెమ్యునరేషన్ ఎట్లా ఉండే? ఆ రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? 5,000 ఇస్తారు, లేకపోతే 10,000 ఇస్తారు. దీంట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటేది? మా అమ్మకి క్యాన్సరు, మా డాడీ వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఎట్లా తమ్ముడు, ఎట్లా నా భరిచదా? ఇల్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా అంటే డబ్బులు ఏదు ఎక్కడ? ఓన్లీ ఇది అద్దె కట్టుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. మన తెలుగులో కొంచెం పర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఫ్లైట్ టికెట్ ఇస్తారు, ఏసీలో ఇస్తారు, సెకండ్ ఏసీలో ఇస్తారు, థర్డ్ ఏసీలో ఇస్తారు. ఒక 50 లక్షం అలాగా నేను సాలరీ తీసుకుంటేది ఓన్లీ మన తెలుగే. తెలుగులోనే అవును, ఎక్కువ. తమిళనాడులో 5,000 3,000 కంటే ఒక మూవీకి రాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ గురించి నేను ఇలాగ చెప్పేది మీరు కూడా ఏంటి అమ్మగారు ఇలాగ చెప్తున్నారంటే నిజం చెప్తున్నాను. అదే ఎవరైనా సొంత ప్రాంతం గురించి బాగా చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా మీ ప్రాంతం గురించి. అవును, ఇప్పుడు కూడా చూడండి వాస్తవ పరిస్థితి అదని. అదే బికాస్ అది ఎందుకు పరమేశ్వరుడు నాకు ఇక్కడ మాత్రం ఇలాగ జరుగుతుంది. పాలిటిక్స్ ఉంటారు. పాలిటిక్స్ ఏమి అమ్మగారు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఆపోజిట్ పార్టీ తిట్టుతారు, వీళ్ళు ఇక్కడ అక్కడ జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇది ఉంది కదా. జనసేన నా తమ్ముడు గురించి ఎంత చెప్పారు, పవన్ కళ్యాణ్ గురించి. అయ్యో ఇలాగ మాట్లాడుతున్నారు, అలాగ పెళ్లి చేసుకుంటారు, ఇలాగ అన్నారు కదా. దీంట్లో ఏముంది? తమ్ముడు లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తారు. ఉండరా నా ఇష్టం, నేను ఏం కావాలో చేసుకుంటారా, నీకేంట్రా అన్న అంత వర్డే నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ తమ్ముడు దగ్గర చాలా బ్రిలియంట్. అప్పుడే ఫ్రమ్ ద బిగినింగ్లే నేను చెప్పాను రోషన్ ఇంటర్వ్యూలోనే, నెక్స్ట్ సీఎం పవర్ స్టార్ అన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే, నో ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను అప్పటి నుంచి చూస్తున్నాను, రామారావు గారు ఉన్నప్పటి నుంచి అల్లుడు కదా మన రామారావు గారు. సో అదే ఎందుకంటే నాకు వాళ్ళు అది ఇదే తెలిసిపోతుంది నాకు ఎనర్జీ. ఇప్పుడు పరమేశ్వరుడు గురించి నాకు తెలుసు, నీ అబ్బాయి గురించి నాకు తెలుసు. అమ్మకి 22 సంవత్సరాలు నేను పొలిటికల్లో ఉన్నాను కదా. అలాంటి ఉన్ని ఇలాగ రోడ్డు మీద వదిలేశారు నైనా. ఇప్పుడు మీరు బస్సుకు డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి అమ్మ రాని పిలుచుకుంటారు. తమిళనాడులో ఎందుకు నాకు ఒక సీరియల్ రాలేదు? నోరు తిరిగి అడిగేశా. ఒక సీరియల్లో ఆంధ్రాలో సీరియల్లో బిజీ అయిపోతే నేను ఇక్కడ ఉండను కదా. ఆంధ్రాలో కూడా పాత వాళ్ళు పిలిపించుకోలేదే పరమేశ్వరుడు. కారణం ఏంటి దానికి? ఎవరు పిలిపించలేదు, లేదు, ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఇప్పుడు ఎందుకు వైజాగ్ చర్చ గురించి చెప్పానంటే, అప్పుడు నాతో తిరిగి నాకు కళ్ళు ఆపరేషన్ జరిగింది. కళ్ళు ఆపరేషన్ అప్పుడు అక్కడ వచ్చి నాకు హాస్పిటల్లో ఉండి వాడు గురించి కూడా నా బ్యాడ్గా చెప్పారు ఒకరు. వాడితో తిరగకూడదు, మీరు మళ్ళీ తినటానికి వీలు లేకుండా తిరిగితే ఎందుకంటే వైజాగ్ చర్చి అని సిరడికి ఫ్లైట్లో తీసుకుని పోయా. అప్పుడు కళ్యాణి 50,000 నాకు ఇది సీరియల్ డబ్బులు వచ్చింది. ఆ డబ్బులు వస్తే సిరిడికి వస్తానని మొక్కుకున్న బాబాకి. శ్రీరెడ్డి అంటే అది ఇక్కడ మా తమిళలో అలాగే చెప్తారు తమ్ముడు. అదే బాబా మొక్కుకుంటేదికి పుణే. అప్పుడు హైదరాబాద్ టు మన చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఆయనే కదా కట్టించారు. ఎన్ని కోట్లు, బ్రహ్మాండమా ఎయిర్పోర్టు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వైజాగ్ చర్చి నాకు తోడు తీసుకుని పోయా. ఎందుకంటే నాకు కూడా తమ్ముడు లేదు, ఏపీలో నాతో పాటు తిరగాలి, ఒక ఆటో పట్టుకోవాలి. ఇప్పుడు మంచు విష్ణు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు బొక్కై తీసుకుని వెళ్ళాను, ఫ్లవర్. అప్పుడు నాకు ఆటో ఊబర్లో ఏదో ఒకటి బుక్ చేయాలి, తమ్ముడు లాగలే నేను తీసుకుని పోయాను. అప్పుడు 10 మంది ఏం చెప్పారు, మీరు తినటానికి వీలు లేకుండా తిరిగిన వైజాగ్ చర్చి ఎలాగ నాకు పరిచయం తెలుసా పరమేశ్వరుడు? కరాటే కళ్యాణి వాళ్ళ ఛానల్లో కూడా చెప్పానుగా, వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇలాగా వచ్చి నేను అందరూ పిలిపించుకుంటున్నారు పరమేశ్వరుడు. కరాటే కళ్యాణి ఇంట్లోనే నాకు వైజాగ్ చర్చి పరిచయం, ఆ మాట మర్చిపోయాను. అప్పుడు వచ్చి అమ్మగారు మీరు మా ఇంటికి వచ్చేయండి, మా ఇంటికి వచ్చేవండి అని పిలుచుకుంటూ ఖైదీలాగల ట్రీట్మెంట్. అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, అక్కడికి వెళ్ళండి, ఆ మంచినీళ్ళు 10 సార్లు తాగకూడదు, ఇలాగ చెప్తున్నారు. నేను మహారాణి కాదు, నేను కూడా కష్టపడి, మా ఫ్యామిలీ బోర్ ఫ్యామిలీ. మా అప్ప వచ్చి ఎంజీఆర్ గారితో పాలు ఉంది కదనైనా, పాలు వర్క్
పాలు ఊరకంటే ప్యాకెట్ పాలు ఉంది కదా, ప్యాకెట్ పాలు. ఇప్పుడు ప్యాకెట్ పాలు, అప్పుడు అట్లా కాదు, గంట కొడతారు. గంట కొడితే పాలు అంటే ఇది తీసుకుని పోతారు. గిన్నె పట్టుకొని వచ్చి Yes. తీసుకుంటారు. ఆ పని. పాల అమ్మే వ్యాపారం. ఎస్, వెరీ కరెక్ట్ పరమేశ్వరుడు. అలాంటి ఫ్యామిలీ వచ్చు, చాలా మహారాజా ఫ్యామిలీ కాదు, అక్కడ చాలా పెద్ద మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అట్లా కాదు. చాలా కూలి పని చేసిన వారే మా అమ్మ కూడా. ఓపెన్గా చెప్పాలి కదా నైనా, నేను ఎంఏ చదివాను, నేను బిఏ చదివాను, నేను ఫ్లైట్లోనే దిగుతాను అట్లా చెప్పకూడదు కదా. ఇప్పుడు బోర్ ఫ్యామిలీ. అప్పుడు మాకు కారైకుడిలో కూడా ఆస్తి లేదు. ఇప్పుడు 1000 రూపాయలకి అద్దెకే ఉంటున్నాను. మీరు కారైకుడికి వచ్చి ఉంటే ఆ ఇల్లు మీరు కవర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా లేదు నైనా. అది చిన్న గది, చాలా చిన్న గది, 1000 రూపాయలు గజ 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 ఉంటారు ఫ్యామిలీ. అక్కడ నీళ్లు కూడా దీంట్లో రాదు, ఇలాగ తీయాలి, తోడుకోవాలి. ఎస్, బావిలో నుంచి తోడాలి. అవును. రాకెల్ హౌస్, రేకులు. ఇది ఆంధ్ర ప్రజలకు నా తెలుగు ఎలాగ అర్థం అవుతుందో తెలియదు నైనా, వాళ్ళు గాలి పట్టుకుంటాను. కిలోమీటర్ నడుచుకొని బాత్రూమ్ టాయిలెట్ వెళ్ళాలి. ఇలాంటి డిటికల్ పొజిషన్లో ఉన్నాను. సో ఇలాగ ఉన్నప్పుడు ఎడపాడి పళనిస్వామి ఏడీఎంకేలో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, పవర్ స్టార్ ఏమో ఆయన గురించి తమిళనాడులో వచ్చి నాకు పవర్ స్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పవర్ స్టార్ దగ్గర నుంచి నాకు సహాయం రాలే? అప్పుడు డౌట్ వస్తుంది. అంటే మీ డౌట్ కూడా కరెక్టేలే, కానీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ చూసారా, ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. అవును, కుర్రాడుకు సింగపూర్ లో స్కూల్లో యాక్సిడెంట్ జరిగింది, ఆ టెన్షన్ లో వెళ్ళిపోయారు. కరెక్ట్. నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. అంటే పవన్ కళ్యాణ్ మీద సహజంగా ఏంటంటే అందరికి కూడా మంచి అభిప్రాయమే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆయన మీద మంచి. అయ్యి బాబాయ్, నేను అట్లా చెప్పలే. ఫస్ట్ నా ఇంటర్వ్యూ చూసి ఇమ్మీడియట్ గా లైన్ లో వచ్చేది అన్నయ్య, నాగేంద్ర బాబు అన్నయ్య. చూశాను నేను. అలాంటి ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకు నా లెటర్ ఇలాగ తీసేశారన్న డౌట్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు తమిళనాడు నుంచి అది చాలా ఇంటర్వ్యూలో మా గురించి బ్యాడ్ గా చెప్తుంది, మీరు ఏమి సహాయం చేయకూడదు అని నా బుర్రకి. నేను ఐఎమ్ నాట్ పరమేశ్వరుడు. నాకు ఎందుకంటే తినటానికి 1000 రూపాయలకు పిక్షాడం చేసుకుని తిరిగినప్పుడు, అయ్యో పోయిందే, డిప్యూటీ సీఎం కూడా చేయలేదే, అలాగ గబగబను చెయ్యి ఊపుతుంది. అక్కడ ఎక్కడో జనరల్ కంపార్ట్మెంట్ టాయిలెట్ దగ్గర కూర్చొని విజయవాడ వెళ్ళి 700 రూమ్ రెంట్, డబ్బులు లేదు కదా. ఒక అమ్మాయికి ఫోన్ చేశాను, 1000 రూపాయలు జీపేలో వేసింది. కొబ్బరికాయలు అమ్ముతుంది అమ్మాయి వచ్చి, అమ్మ రండి 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 తీసుకుని అదే తీసుకోండి, ఇది తీసుకోండి, అన్ని తీసుకోండి, పసుప కుంకుమ. కానీ ఇప్పుడు కూడా ప్యాకేజ్ అంటే మీరు నటించి 20 ఏళ్ళు దాకా అవుతుంది కదా. 91 అంటున్నాను. 91 ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ మీ ఫ్యాన్స్ చాలా మంది. మీరు కూడా అప్పుడు పుట్టారా? పుట్టారు. అసెంబ్లీ రౌడీ ఎప్పుడు కుర్రాడా? నేను చిన్నపిల్లగాడిని. అంటే నేను సినిమాలు చూడను, కానీ నాకు తెలుసు మీ గురించి. నేను పేపర్లో మ్యాగజైన్ వాటన్నిటిలో కూడా పేపర్లు ఎక్కువ చదివేవాడిని. కానీ నేను చదివిన విషయం ఇంకోటి ఏంటంటే, మీ వ్యక్తిగత జీవితంలో మీ మీద ఏదో కేసు పెట్టారని, భర్త మరణానికి సంబంధించి. అది ఆ ఇష్యూ ఏంటి? అది తమ్ముడు, అది పాత న్యూస్ కదా. పాతదే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రివర్స్ చేయాలి? ఇప్పుడు ఇంపార్టెంట్ ఆంధ్ర ముఖ్యమంత్రి అండ్ ఆంధ్ర డిప్యూటీ సీఎంఏ. నాకు వాళ్ళిద్దరే నాకు పెద్ద దేవుడు, చిన్న దేవుడు. వాళ్ళు మాత్రం నాకు చెయ్యి వదిలేస్తే అంది నా పని అయిపోయింది. అంటే మీరు ఒకసారి సూసైడ్ కూడా చేసుకోవడానికి తమ్ముడు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎలాగ నాకు దొరుకుతుంది? నేను చాలా చిన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఇది ఇలాగ దండం పెడుతున్నాను ముఖ్యమంత్రి కాళ్ళకు, తమ్ముడు డిప్యూటీ సీఎం కాళ్ళకు. నాకు ఎలాగ అపాయింట్మెంట్ ఇస్తారు నాయనా? అపాయింట్మెంట్ కూడా వాళ్ళు, నేను అక్కడికి వచ్చి భయంగా ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక్కడ తమిళనాడులో అమ్మ ముఖ్యమంత్రి జయలలిత రోడ్లో వచ్చినప్పుడు నేను దండం పెడతాను ఇలాగా. అప్పుడు అమ్మగారు చేయి చూపుతారు, కారు ఆపుతారు. అమ్మగారు ఇలాగ దండం పెడతాను ఇలాగా, అమ్మగారు ఇలాగ అలా పోతారు. అక్కడ ఏపీలో ఎట్లా నాకు తెలియదు, ఇక్కడ పోలీసు నిలబెడతారు. అక్కడ ఏపీలో షూట్ చేసేస్తే ముఖ్యమంత్రి కారు దగ్గర నేను పరిగెత్తిపోయినప్పుడు ఖచ్చితంగా. అందుకే భయపడి నేను ఆ రోజు డిప్యూటీ సీఎం కారు ముందు వెళ్ళట్లే. అమ్మ లోపల ఉండండి అన్నారు, లోపల ఉండిపోయా. అందుకంటే నేను తలుపు తీసుకుని బయటలో పోతే టప్పు అంటే అయిపోయింది అది కదా. అలాగ హడావడి చేయకూడదు. నాకు కష్టం వస్తుంది, కానీ ఇదిగో ఇప్పుడు వచ్చారు మీరు, ఏదో అమ్మకు సహాయం చేస్తారు కదా, అలాగ బతికిపోవాలి. కానీ హడావడిగా ముఖ్యమంత్రి కారుతో వెళ్ళేది, హడావడిగా డిప్యూటీ సీఎం కారుతో వెళితే ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అందుకే ఈ పాత న్యూస్ నా హస్బెండ్ గురించి ఎందుకు నేను చెప్పలేదంటే, ఇప్పుడు హస్బెండ్
బాగా తాగినవాడు, బాగా ప్రేమించి అదే విన్నాను ప్రేమించే పెళ్లి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అమ్మగారు ముఖ్యమంత్రితో ఆయన కూడా ఒక పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఇద్దరు కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. అప్పుడు ప్రేమించుకున్నప్పుడు అంత బాగా ఉన్నాడు పరమేశ్వరుడు. అంటే అప్పుడు తెలియదా మీకు అతను తాగుతాడని? అయ్యో బాబోయ్, అంటే ఆ ప్రేమ మైకంలో పడిపోయారా? అమ్మ నువ్వు అల్లరి చేయకూడదు, అమ్మ ఎంత బాధలో ఉన్నాను, నువ్వు ఇప్పుడు కామెడీ చేస్తే ఎట్లా? కామెడీ కాదు అమ్మ, కామెడీ కాదు. అంటే మీరు ఒకప్పుడు అందరినీ నవ్వించారు, కానీ ఈ రోజు మీరు చాలా ఏడుస్తూ ప్రేమలో బాధగా పడిపోయాను. ఉన్నారు. అదే నిజము. అదే తమిళ్లో కాదలకు కన్నీళ్ళై అంటారు. అంటే మన ఏపీ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నవ్వించానంటే మీరు కనపడితే నవ్వుతారు. అది మన ఏపీలో ఎందుకంటే మీ అంటే మీరు చేసిన క్యారెక్టర్స్. ఇప్పుడు అమ్మ ఇంత నవ్వుతున్నాను, ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నాను కదా. మన ఏపీలో వాళ్ళ గురించే నేను, ఎందుకంటే మరి అక్కడ వెళ్ళిపోతే ఇంట్లో అలాగనే పోతాను. మన బతికి ఎట్లా 1000 రూపాయలు అద్దెకి అంటుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చారు మన ఏపీలో, అందరినీ నేను నవ్వు పెట్టాను. అప్పుడు అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా 500, 200. అక్కడ అమ్మాయి తిరుపతిలో నుంచి ఒక అమ్మాయి 200, చాలా బోర్ ఫ్యామిలీ. అది ఏడుస్తుంది, అమ్మగారు మేము ఉన్నామమ్మ. నేను సంవత్సరానికి 2 times తిరుపతి పోతా, అక్కడే పడుకుంటా 2 రోజులు. ఆయన లేకపోతే నేను ఇంత నేరం ఉరి వేసుకుని నేను కూడా మా ఆయన లాగా వెళ్ళిపోయి ఉంటా. అవును, ఎందుకంటే వాడు ఈ మాట మర్చిపోతాను. అమ్మాయి 200 పంపించి, అమ్మ తినటానికి వీలు లేదని ఇంకొకసారి చెప్పకూడదు, మీరు తినేసి మొత్తం ఫోటో పెట్టండి, నేను డబ్బులు పంపిస్తా. ఏంటి కావాలి, చికెన్ అదా ఇదా. ఇంకొకటి పరమేశ్వరుడు, నేను యాక్ట్ చేసినప్పుడు కాలంలో నుంచి ఎక్కువ తిన్నను. ఒక్కొక్కరు షూటింగ్కి పోతే చికెన్ కావాలి, కొబ్బరి పంటం కావాలి, ఆరెంజ్ కావాలి, యాపిల్ కావాలి అంటారు కదా. నేను అలాగే తిన్నను. షూటింగ్లో కూడా బ్రహ్మానందం గారు ఎక్కువ సినిమా ఆయన పక్కం కదా. 18 సినిమా, అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, రౌడీ ఇన్స్పెక్టర్, పెద్ద రాయుడు, అన్ని హిట్ సినిమా. పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, పిన్శెట్టి రవిరాజా గారు, ముత్యాల సుబ్బయ్య గారు. బ్రహ్మానందం గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన హెల్ప్ చేయలేదు నాయన. బ్రహ్మానంద గారు కానీ బాబు మోహన్ కానీ ఫోన్ లో మాట్లాడారు. అంటే బాబు మోహన్ గారు ఇప్పుడు కొద్దిగా పక్కన ఉన్నారులే, కానీ బ్రహ్మానందం గారు ఆల్రెడీ లేదు. నేను అమ్మ ఎందుకు అబద్ధం చెప్తానా? అదే చేయలేదు. వాళ్ళు చేయలేదంటే నేను వాళ్ళ గురించి నేను బ్యాడ్ గా ఏం చెప్పలే. అదేలే, ఎందుకంటే ఆయన షూటింగ్ స్పాట్ లో చెప్తారు. ఎవరు అవకాశం నేను అడిగాను, వాళ్ళు ఇవ్వట్లే. అప్పుడు ఏంటి అందరూ ఇలాగ తింటున్నారు, నువ్వు ఇలాగ కూర్చున్నావేంటి, కాఫీ మాత్రం తాగుతున్నావేంటి, తిను. బ్రహ్మానందం గారు అది తమిళ రాదు. నా గురుగారికి ఏమో మోహన్ బాబుకి బాగా తమిళ వస్తుంది, నా గురుగారికి మోహన్ బాబు గారికి. అప్పుడు వాళ్ళు షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు చాలా అబ్బో, అయ్యో నా గురుగారి గురించి అందరికీ తెలుసు కదా, మంచి వాళ్ళకు మంచి వాళ్ళు. ఆయన నాకు ఆంధ్రాలో ఇంట్రొడ్యూస్ చేసేదే నేను చేసుకున్న ఇది ఏం చెప్తాము, పుణ్యం కట్టుకున్నా. అది ఈ జన్మంలో ఏం చెప్తాము, ఈ పిరవిలో ఇప్పుడు పుట్టాను కదా, అది దేవుడిచ్చిన వరం, సార్థకం లేదా దేవుడి. అదే పరమేశ్వరుడు దేవుడిచ్చిన వరం. ఎందుకు నా గురుగారు నిన్నే అక్కడ ఏపీలో ఇంట్రొడ్యూస్, ఆ తమిళ సినిమా క్యారెక్టరే సేమ్. అది పాకిజాన్ పేరు వచ్చేది అసెంబ్లీ రౌడీలో. ఒక చీరని మళ్ళీ కట్టి మినిస్టర్ గారు సెకండ్ ఫ్యామిలీ తిప్పుకొని వచ్చావేవే ఇంకా ఒకసారి ఎక్కడ చూసా. ఆ డైలాగే ఇప్పుడు ఆంధ్ర ఏపీలో నన్ను మర్చిపోలే ఎవరు. అలాంటివి మేము షూటింగ్ స్పాట్లో నేను ఇప్పుడు నా గురుగారికి ఎప్పుడు నేను దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ తమిళనాడులో నుంచి ఆ ఏపీకి వచ్చి ఈ పాకిజా క్యారెక్టర్ లేకపోతే ఇంతసేపు పైకి అమ్మ వెళ్ళిపోయి ఉండాను అంతే. కొంచెం ఏడిసి రిలాక్స్ అవుతున్నాను. అమ్మ ఈ ఏజ్లో ఏమి అయ్యేది, షుగర్ ఉంది, యూట్రస్ తీసేశారు, ఇంకా బాగుపడి ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి మీద నమ్మకం వచ్చేసింది, అలాగ ఇన్ని వచ్చేసింది. ఇప్పుడు షూటింగ్ స్పాట్లో అలాగ ఉండి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ కూడా దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే నాకు సహాయం చేసేది, మరి ఎవరు నాకు చేయట్లేదు. తర్వాత ఆంధ్ర ప్రజలు. కానీ మన ఏపీ తెలంగాణ గురించి ఐఎమ్ సారీ, ఏపీ ఓన్లీ. ఎందుకంటే నేను ఇంత పొలిటికల్ వాళ్ళు ఉంటున్నారు కదా పరమేశ్వరుడు, ఎందుకు వాళ్ళు కూడా సహాయం చేయరా? ముఖ్యమంత్రి నాకు చేసేస్తారు, నమ్మకం వచ్చేసింది. నాకేంటి ఓన్లీ పెన్షన్. తమ్ముడు ఆ పెన్షన్ తమిళనాడులో ఉంటే రాదానైనా వస్తుంది. అది 4,000, అక్కడ 6,000 అట్లే. అయ్యో అది మాత్రం చాలునైనా, నాకు వేరే ఏమి వద్దునైనా, నాకు సీరియల్ ఏమి వద్దు, నాకు ముఖ్యమంత్రి గారు అది మాత్రం చేస్తే చాలు.
1000 రూపాయలు అద్దె. ఇక్కడ నేను భిక్షాటం చేసుకుంటే ఇక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా నాకు రాలేదు. ఈ గవర్నమెంట్ 1000 రూపాయలు రాసిస్తున్నారు. అది మాత్రం చాలు. నా దగ్గర ఆధార్ ఉంది, తమిళనాడు ఆధార్ ఉంది. తమిళనాడు ఆధార్? అవును. తర్వాత అంటే మీరు అక్కడ ఉండాలి కదా ఆధార్, అక్కడ కళాకారులు అక్కడ ఉండాలంటే విజయవాడలో నాకు ఏదైనా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే నేను అక్కడికి వచ్చేస్తా. గవర్నమెంట్ ఇల్లు ఉంది కదా, హౌసింగ్ బోర్డు, అది మన ఏపీలో కట్టుకున్నారు కదా, అట్లా ఏదైనా ఒక ఇల్లు చేస్తే అది అద్దె లేకుండా అది నాకు మనసులో పట్టింది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు సహాయం చేస్తారు, ఎందుకంటే ఆయన కూడా చాలా ఉదాత్తమైన మనిషి. ఎవరైనా ఆయన చూడాలి, ముఖ్యంగా ఆయన సినిమా పరిశ్రమ వీటి మీద ఎక్కువగా, ఎందుకంటే వారు నేపథ్యం అంతా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తే ఆయన మీకు హెల్ప్ చేస్తారు. అందులో డిప్యూటీ సీఎం తమ్ముడు కూడా ఇద్దరు 2 కళ్ళు నాకు. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇది నా తమ్ముడు డిప్యూటీ సీఎం. ఎందుకంటే నాకు కోట్లు డబ్బులు వద్దు, 50 లక్షలు వద్దు, 10 లక్షలు వేసి 10,000 లక్షలు వేస్తానమ్మా, నీకు వడ్డీ వస్తుంది, తీసుకొని తిను. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు అలాగనే చేస్తారు. అమ్మగారు కూడా నాకు హౌసింగ్ బోర్డు ఇల్లు ఇచ్చారు స్పీకర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళిపోయానుగా, అప్పుడు అన్ని ఇక్కడ వదిలేసి మా కార్యక్రమం, నా సొంత ఊరు, పుట్టి పెరిగేది, డబ్బులు ఉందో లేదో, తింటానో చస్తానో, మా ఊరికి వెళ్ళిపోయాను నాయన. ఇప్పుడు నేను బతకాలంటే ఏపీ ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎంఏ, వేరే ఎవరు నాకు. ఆంధ్ర ప్రజలు ఈ వీడియో ఆయన దృష్టికి ఆయన చూడాలి కదా, ఆయన ఇంపార్టెంట్, ఆయన టైమే ఉండదు కదా నైనా. నేను విజయవాడ వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ చూడకపోయినా ఆయన తరఫున వాళ్ళు కొడుకు లేకపోతే వాళ్ళు పిఏ ఎవరన్నా చూడాలి. సీఎం క్యాంపుకి వెళ్ళిపోతే దండం పెట్టుకోవచ్చా అక్కడ విజయవాడ? అప్పుడు ఆటో డ్రైవర్ ఆయన ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళలాగా ప్రజలను కలవకుండా ఉండే వ్యక్తి కాదు. అవును, అయ్యో, ఆయన ఇంకా ప్రజల దగ్గరికి ఎక్కువ వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఆయన కలవటానికి. ఆయన విజయవాడకి వెళ్ళి సెక్రటరియట్ లో ఉన్నా లేదా ఆయన ఇంటికి కూడా మామూలుగా ప్రజలు కలవటానికి అవకాశం, క్యూలో నిలబడతా ప్రజలతో. పాకిజాని ఇక్కడ ఇది లేదు, మనం చాలా మహారాణి లేదు, ఇక్కడ తల ఇది లేదు. ప్రజలతో ఆ రోజు డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళానుగా, ప్రజలతో కూర్చొని తిన్నా, కాఫీ తాగా, మంచినీళ్ళు తాగా, అన్నీ అలాగే ఉండొచ్చు కదా. ఇక్కడ తమిళనాడులో రోడ్డు మీద తిరుగుతా అమ్మాని చూసేదికి ముఖ్యమంత్రి కారు వచ్చినప్పుడు రోడ్లో దండం పెడతా, పోలీసు వాళ్ళు నిలబెడతారు. అందుకే నేను అక్కడికి ఇప్పుడు అక్కడ కనకదుర్గ టెంపుల్ దగ్గరనే ముఖ్యమంత్రి ఇల్లు. ఆటో డ్రైవర్ చెప్పాడు, అక్క నేను తీసుకుని పోతాను రా అన్నాడు. నేను భయపడి వెళ్ళట్లా, ముఖ్యమంత్రి చూస్తారో లేదో, కారు ఒక్కరు అలాగే చెప్పేశారు నైనా. పరమేశ్వరుడు అలాగ చెప్పేశారు. అయ్యో అక్కడికి వెళ్ళిపోతే అలాగే ఒక్కరు అలాగే చెప్తారు కదా. ఇప్పుడు ఎడపాడి పళనిస్వామి గురించి 10 మందిలో 10గా చెప్తున్నారు కదా, సీఎం గురించి చెప్తున్నారు, డిప్యూటీ సీఎం గురించి చెప్తున్నారు. అదే కదా పొలిటికల్, బికాస్ పొలిటికల్. అదంతా మనం నమ్మకూడదు. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ తెలుగు లేదా ఇది మాత్రం చెప్పేస్తాను. నా మొగుడు గురించి అడిగారు కదా, అది అప్పుడు మళ్ళీ పర్లేదు చెప్పండి. లేదు, ఎందుకు అమ్మ చూడు మొగుడు గురించి మళ్ళీ వస్తుంది అని. అది పెళ్లి కూడా నాకు ఇది లేదు నైనా. పెళ్లికి చేసుకుంటే ఆయన మమ్మల్ని బాగా చూసుకుంటాడు. మన పెళ్లి ఎందుకు చేసుకుంటాము, వాడు ఇన్ బిట్వీన్ తమ్ముడు పెళ్లి అయిన తర్వాత సైకో అయిపోయాడు, కొట్టడం ఇదిగో మార్క్. అవును, కడుపు కూడా ఇది అయిపోయింది కదా, అప్పుడే కదా ఇది అయిపోయింది. అందుకే నాకు బిడ్డ లేదు, బయటికి వచ్చేసింది కదా. అప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, అలాగ వచ్చి నాకు కష్టం వచ్చేసింది. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మగారు జయలలిత, అవును, వీళ్ళు ఇలాగ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇలాగ టార్చర్ చేస్తే నేను అమ్మకు ఫార్వర్డ్ చేసేసా ఫ్యాక్స్ అప్పుడంతా. అప్పుడు అమ్మగారు నాలెడ్జ్లో పెట్టుకుంటూ ఇమ్మీడియట్గా వాసుకి ఏదో ప్రాబ్లం అంట అన్నప్పుడు వీడుకు పోలీసు వాళ్ళు ఇంటికి పోయారు. అప్పుడు వీడు ఏమయ్యాదు, పోలీసు వాళ్ళు పట్టుకుంటే నేను ఆల్రెడీ స్పీకర్ కదా, లేడీస్కి ఇంపార్టెంట్ ఇస్తారు కదా అని భయపడి బ్రాందీలో విషం కలిపి తాగేసి వాళ్ళు సొంత ఇంట్లో ఉరియేసుకున్నాడు. మేము ఉండేది అద్దెకి నెక్స్ట్ సీట్లో, వాళ్ళ ఇంట్లో నన్ను ఒప్పుకోలేదు. యాక్టర్స్, పొలిటికల్స్ పెళ్లి చేసి ఇష్టపడలేదు, ఎస్, వాడు ఇంట్లో ఒకే కొడుకు, వాళ్ళు పక్కన అక్కడ నేను ఇంట్లో అడుగు కూడా వదలట్లే. సో నేను నెక్స్ట్ సీట్కి వెళ్ళిపోయాము అద్దెకి. రోజు తాగేసి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాతో తమ్ముడు లాగా మాట్లాడవని అనుకో, నా కొడుకు లాగా, వాడుకు నీకేంటి ఇది అనుమానం. సైకో
సరే. ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడకూడదు, మగవాళ్ళతో మగవాళ్ళు మాట్లాడకూడదు. అలాగ సైకో కొట్టడం, తిట్టడం, కడుపు అభాషణ అయిపోయింది. అయ్యో దీనికంటే మనకు వీడు ఫ్రెండ్షిప్ కావాలని నైట్ 1 గంటలకు తమిళనాడులో ఇక్కడ మద్రాసులో అన్నానగర్ అని ఒక చోటు ప్లేస్, అన్నానగర్ మహిళీర్ కావల్ నిలయం అంటారు, లేడీస్ పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్ళి రాసి ఇచ్చేసా. నైటే కంప్లైంట్. అమ్మ వాళ్ళు అమ్మ నైట్ 2 గంటల వరకు నిద్రపోదు. ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అంతా వాళ్ళంతా జెంట్స్. అమ్మగారు 2 గంటల వరకు ఫైల్ చూస్తుంది. అప్పుడు నా ఫ్యాక్స్ చూసేసింది ఆవిడ. అప్పుడు ఇమ్మీడియట్ గా ఫోన్ వచ్చి ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇంటికి పోలీసు వెళ్ళిన తర్వాత 2 hours లో అన్ని జరిగిపోయింది. 24 గంటలు తాగిన వాడే. దాంట్లో కూడా నా బంగారం కొంచెం అది అంతా కూడా నా డబ్బులు కూడా పోయింది. మీరు అడిగారు కదా డబ్బులు ఎక్కడని, దాంట్లో కూడా వాడు కూడా బంగారం, జొలుసు కొంచెం అది కూడా వెళ్ళిపోయింది. నా డబ్బులు మొత్తం పోయింది. అది కూడా నా మ్యారేజ్ లైఫ్ ఫెయిలియర్, టోటల్ ఫెయిలియర్. టోటల్ తమిళనాడులో నుంచి ఒక నయా పైసా రాలేదు, ఒక టీ లేదు. ఏపీ తెలంగాణలే చీరలు, కాఫీ, టీ, కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కనకదుర్గ గుడి దగ్గర హెల్ప్ చేస్తున్నారు. అమ్మగారు మా ఇంటికి రండి. తెలుగు వాళ్ళ మనసు చాలా మంచిది. అయ్యో ఏలేల జన్మానికి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు మా తరఫున కూడా కొంత, పెద్దది కాదు, చాలా క్రిటికల్ పొజిషన్ లో మీరు. మీది మీ ఫోన్ నెంబర్, జీపే నెంబర్ కూడా చెప్తే ఇస్తాను అయినా ఎవరైనా ఒకవేళ మీకు హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా. ముఖ్యమంత్రిని మాత్రం నాకు ఇది మాత్రం నాకు పెన్షన్. ఇంకొకటి విష్ణు మంచి ఏమో నాకు మా మూవీ కార్డు ఇచ్చాడు. అది కార్డు హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. మన కెమెరాకు చూపినా వద్దా? వద్దులే. సరే. అది ఏంటంటే ఆ కార్డు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తాయంట. ఇప్పుడు 3 years అయిపోయింది. ఆ సినిమాల నుంచి నాకు పెన్షను, ఏపీ ముఖ్యమంత్రి నాకు పెన్షన్ ఇచ్చేస్తే నేను ఏలాలి జన్మనికి నేను బతికిపోతాను. లేకపోతే చాలా కష్టం. తమిళనాడులో నాకు ఏమి లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. మీకు బంధువులు, చుట్టాలు ఎవరు లేరు? అందరూ ఉన్నారు, ఎవరు పట్టించలేదు. డబ్బులు ఉన్నప్పుడు, కారు ఉన్నప్పుడు 10 సార్లు ఫోన్ వస్తుంది. చుట్టాలు మొత్తం కారైగూడలే ఉంటున్నారు. మా డాడీ గ్రూపు, మమ్మీ గ్రూపు, ఎవరు సహాయం లేదు. కారైగూడలో నేను అక్కడ గుడికి పోతాను, అక్కడ కూడా అందరు నన్ను చూస్తారు, నేను కూడా మాట్లాడను. అందరూ ఉన్నారు కానీ కారైగూడిలో మా డాడీ మమ్మీ వాళ్ళతో ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అన్న. చాలా థ్యాంక్స్. మీ ఫోన్ నంబరు చెప్పండి. ఫోన్ నంబరు 814. ఆంధ్రప్రదేశ్లో అందరికీ పాకీజీ అమ్మ నమస్కారం పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా ఈ మీడియాలో నుంచి ఇది అమ్మ ఇక్కడ కూర్చొని మాట్లాడలేదు, అందరి కాళ్ళు నేను దండం పెట్టుకుంటాను. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నానమ్మా. ఆల్రెడీ మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఏపీలో నుంచి విజయవాడ, విశాఖపట్నం మొత్తం టోటల్ రాజమండ్రి మన ఏపీలో నుంచి మొత్తం హెల్ప్ వచ్చింది. అప్పుడు ఒక 4.5 lakhs 5 lakhs అందరూ పంపించారు. కానీ ఎలాగో వెళ్ళిపోయింది. నేను మీకు చెప్పేశాను, ఇంకొకసారి అలాగ పోదమ్మా, చాలా కష్టం అమ్మా. అందరికీ నేను దండం పెట్టుకుంటాను. అమ్మా నంబరి 8148886254. ఆల్రెడీ ఈ నంబరు మన ఏపీలో అందరికీ తెలుసమ్మా. మీ ఇంట్లో మీ అమ్మ లాగలో 100 రూపాయలు ఇస్తే కూడా చాలు, 50 రూపాయలు మీ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా, విజయవాడలో కొబ్బరి బండం అమ్ముతున్నారు, వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు. అదే ఇదే జీపే నంబరు. అందరికీ అమ్మ దండం పెట్టుకుంటాను, ఏదో నాకు హెల్ప్ చేయండి అమ్మా. పరమేశ్వరుడు నమస్కారం. నమస్తే, చాలా థ్యాంక్ యూ.